హెచ్సిటీ పనుల నేపథ్యంలో కేబీఆర్ పార్క్ కి సంబంధించి వన్ వే రూట్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి బెనిఫిట్స్ విషయం మాట్లాడుకుంటే గనక అది పక్కన పెడితే ఏదైతే ప్రజలకు ఏ విధంగా ఉపయోగం ఉంది, దాదాపుగా 2 ఏళ్ల పాటు ఈ పనులన్నీ కూడా కొనసాగిస్తాయి అని చెప్పేసి కూడా అటు గౌరవ పోలీసులు ఎవరైతే అటు వీసీ సజ్జనర్ కావచ్చు, గౌరవ కమిషనరేట్లు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. సో మాట్లాడినప్పటికీ ప్రెస్ మీట్లు పెట్టినప్పటికీ దానివల్ల యూజర్స్ చెప్తున్నారే తప్ప దానికి మించి పబ్లిక్ ఏ విధంగా ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు, పబ్లిక్ ఏ విధంగా కూడా ఏదైతే ఇటు ఇబ్బందికరంగా మారిందో అదంతా కూడా క్లియర్ కట్ గా అర్థమవుతున్న పరిస్థితి ఇక్కడ కేబీఆర్ వన్ వేకి సంబంధించి కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనమైతే కేబీఆర్ పార్క్ వద్ద ఉన్నాము. చూసుకోవచ్చు వెహికల్ కి సంబంధించి చాలా కూడా ఎక్కువ ట్రాఫిక్ అనేది ఎక్కువగా నమోదవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు వన్ వే ట్రాఫిక్ మూవ్మెంట్ అరౌండ్ కేబీఆర్ పార్క్ ఫ్రమ్ 18th ఆన్వర్డ్స్ అని చెప్పేసి కూడా ఇక్కడ రాసినారు. ఎందుకంటే దీనికి పెద్ద ఎత్తున బ్యానర్లు పెట్టినప్పటికీ అసలు ఎందుకు యూజ్ అవుతుంది, అసలు దేనివల్ల వే టు మాదాపూర్ రోడ్స్ అని ఒక సైడ్ రాశారు, వే టు దుర్గం చెరువు రోడ్స్ అండ్ ఏదైతే ఇటు వే టు పక్షి సర్కిల్ ఇవన్నీ కూడా ఇక్కడ రాసినారు. ఎందుకంటే ఇప్పుడు కేబీఆర్ పార్క్ సంబంధించి నిత్యం ఎన్నో వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. బట్ దాదాపు 10 సెకండ్లు కావచ్చు, 20 సెకండ్లు కావచ్చు అట్లా ఆగుతూ వెళ్తుంటాయి. బట్ గంటల తరబడి ట్రాఫిక్ లో ఉండి అటు ఆఫీస్ లో బాసులతో తిట్లు తింటూ, ఇటు ఏదైతే పోలీసులకు సంబంధించి వాళ్ళ రూల్స్ పాటిస్తూ ఇదంతా తట్టుకొని మళ్ళా ఇంటికి వెళ్ళి అక్కడ ఫ్యామిలీ ప్రెషర్ ఇవన్నీ ఉంటూ అసలు చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు. దాదాపుగా 2 ఏళ్ల పాటు ఇదంతా కూడా కొనసాగుతుంది అని చెప్పేసి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ ఈ 2 ఏళ్ళు దాదాపు ఈ రోజే స్టార్ట్ అయినప్పటికీ, ఈ 18వ తారీఖు స్టార్ట్ అయినప్పటికీ ఈ రోజే ఇంత హడావిడి ఉంటే, ఈ రోజే ఇంత ఇబ్బందికరంగా ఉంటే 2 ఏళ్ళు మేము ఎట్లా భరించాలని చెప్పేసి కూడా పబ్లిక్ చాలా ఫైర్ అవుతున్న పరిస్థితి. సో మరి మనం ఒక్కసారి పబ్లిక్ తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సార్ మీరు చూడొచ్చు ఇక్కడ చాలా ప్రతి ఒక్క జంక్షన్ కి కూడా దాదాపుగా ఒక పోలీస్ టీం అనేది దాదాపు 2-3 టీంలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క జంక్షన్ అటు యూసఫ్ కూడా చెక్ పోస్ట్ కావచ్చు, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కావచ్చు, మరీ ముఖ్యంగా ఇటు కేబీఆర్ పార్క్ సంబంధించి ఇక్కడ ఉన్న జంక్షన్ కావచ్చు, ఇదంతా కూడా మనకు ఎంతో మంది పోలీసులు కూడా బందోబస్తు క్లారిటీగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాము ప్రతి ఒక్కటి వన్ వే చేయడం వల్ల వెహికల్స్ అనేవి అన్ని ఒకటే కాడ ఉండడంతో కూడా చాలా ఇబ్బందిగా మారింది ట్రాఫిక్ అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా మనం అక్కడ చూసుకోవచ్చు ఏదైతే కేబీఆర్ పార్క్ ఉందో, అంటే కేబీఆర్ పార్క్ ఫ్రంట్ ఏదైతే ఉందో కేబీఆర్ పార్క్ ముందున అక్కడ వెహికల్స్ అనేవి మొత్తం వన్ వే అలా ఎలా వెళ్ళాల్సిన అలా వెళ్ళకుండా జస్ట్ వన్ వే చేయడంతో కూడా ఒక్క వెహికల్ అనేది ఇంకొక వెహికల్ కూడా డాష్ ఇచ్చే ప్రమాదం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా పోలీసులు ఎంతమంది ఉన్నా టైం అనేది చెప్పిరాదు. టైం అనేది అసలు ఏ విధంగా ఎప్పుడు చేంజ్ అవుతుందో ఎవరికి తెలియలేని పరిస్థితి. సో ఇక్కడ ఇన్ని వెహికల్స్ ఒకటే వేలో రావడంతో మళ్ళీ అంతా కూడా అన్ని ఒకటే రూట్ లో రావడంతో కూడా ఇబ్బందికరంగా మారింది. ఎట్ ద సేమ్ టైం ఇటు ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో, ఎవరైతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందిగా మారిందని చెప్పొచ్చు. ప్రతి ఒక్క పోలీసు బందోబస్తు మెయింటైన్ చేసినప్పటికీ కూడా ట్రాఫిక్ ఆంక్షలు అనేది ఇంకెక్కువగా మారిపోతున్నాయి. అండ్ దట్టు హైదరాబాద్ సిటీ ఈజ్ ఏ వెరీ ట్రాఫిక్ సిటీ అని కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆఫీస్ టైమింగ్స్, ఇటు ఏదైతే ఇంటికి వెళ్ళాలే టైం, మళ్ళీ దట్టు వర్షాకాలం, సో రెయినీ సీజన్ కాబట్టి ఏ టైం ఎలా ఉంటుందో అని కూడా ఇక్కడ చెప్పలేని పరిస్థితి అని చెప్పొచ్చు. ప్రతి ఒక్క జంక్షన్ కి సంబంధించి పోలీస్ బందోబస్తు ఎన్ని విధాలుగా ఏర్పాటు చేసినా ఎవరు ఎటు నుంచి ఏది జరుగుతుందో ఎవరికి డాష్ ఇచ్చేది కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా ఆఫీస్ టైమింగ్ కాబట్టి మనం చూడొచ్చు వెహికల్స్ అన్ని కూడా ఇప్పుడే వస్తూ ఉన్నాయి. అటు ముఖ్యంగా ఇటు కేబీఆర్ పార్క్ నుంచి అటు క్యాన్సర్ హాస్పిటల్ బసవతారకం ఏదైతే ఉందో బసవతారానికి సంబంధించి అవన్నీ కూడా అక్కడ పెద్ద ఎత్తున జామ్ అయి దాదాపుగా 3.5-4 గంటల సమయం వ్యవధిలో కూడా అక్కడ కనిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఎంతో మంది కూడా కామన్ పీపుల్ కి ఇదంతా కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ కేబీఆర్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ హైదరాబాద్ కు సంబంధించి కూడా దాదాపుగా 11,000 కోట్ల వ్యామంతో కేబీఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాసులు నిర్మాణం అయితే చేపట్టారు. ఇప్పటికే ప్రారంభమైన SRDP పనులు 15 పిల్లల నిర్మాణం మొదలైందని చెప్పొచ్చు. నిర్మాణ పనుల నేపథ్యంలో కేబీఆర్ చుట్టూ ఉదయం 6 గంటల నుంచి వన్ వే ట్రాఫిక్ అమలు కూడా చేయడం జరిగింది. సో ఉదయం 6 గంటల వ్యవధిలో నుంచి ఇదంతా కూడా కొనసాగుతూనే ఉంది. దాదాపుగా ఉదయం టైంలో కాకుండా ఏదైతే ఇటు మధ్యాహ్నం టైంలో ట్రాఫిక్ అనేది అటు ఇటుగా ఉన్నప్పుడు, అంటే ఈ కొంచెం నార్మల్ గా ఉన్న టైంలో ట్రాఫిక్ అనేది ఆఫ్టర్నూన్ టైంలో కూడా
కూడా ఎక్కువగా మారిందని చెప్పుకోవచ్చు. సో ట్రాఫిక్ నియంత్రణ కోసం 4 షిఫ్ట్లు 1000 మందికి పైగా పోలీసులతో బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జాయింట్ సిపి డీసీపీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పొచ్చు. వన్ వే అమలుకు సహకరిస్తున్న మీడియాకి ప్రజలకు ఖచ్చితంగా మేము మాతో సహకరించాలని చెప్పేసి కూడా ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. కానీ ఈ ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇబ్బందికరంగా మారింది వాహనదారులకు అని చెప్పొచ్చు. సో ప్రతి జిహెచ్ఎంసీకి సంబంధించి ఇటు వన్ వే అంటే ఏదైతే కేబీఆర్ పార్క్ ఏదైతే ఉందో కేబీఆర్ పార్కే కాకుండా ఇటు జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, యూసఫ్ గూడ చెక్ పోస్ట్ అండ్ ఏదైతే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ అండ్ ఆల్సో ఏదైతే ఇటు మనం చూసుకోవచ్చు దాదాపుగా దుర్గం చెరువు వే నుంచి కూడా మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి కూడా ఇదంతా కూడా ఒక్కసారి మనం వాహనదారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడిప్పుడే అందరూ ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి మొత్తం వెహికల్స్ ఒకటే కాడ జామ్ అవ్వడంతో కూడా ఏ విధంగా ఉందనేది కూడా ఒక్కసారి మనం వాహనదారులు ఎవరైతే ఉన్నారో మరి పబ్లిక్ రాకపోకలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఒక్కసారి పబ్లిక్ మాటల్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను కార్పెంటర్ పని చేస్తాను, డైలీ వెళ్తాం. ఇక ట్రాఫిక్ అంటే కంపల్సరీ అది తప్పదు. మరి అంటే దాదాపు ఇది 2 ఏళ్ల పాటు ఉంటుంది అంటున్నారు కదా, మరి ఎట్లా? ఇక తప్పదు, మరి ఏం చేస్తాం, చేస్తూ కాబట్టి పెద్దగా అవుతుంది. అయినప్పుడు మనం మనకే ఫ్రీ అవుతుంది కదా తర్వాత, అంతే. కానీ ఇప్పుడైతే ఇబ్బంది ఉంది కదా. ఇప్పుడైతే ఇబ్బంది తప్పదు, మనకి తప్పదు. పోవాలి రావాలి అంతేగా. 2 ఏళ్ల దాకా మరి అట్లా ఇక 2 ఏళ్ళు అంటే ఇక అవుతుంది. 2 ఏళ్ళు కావచ్చు, 1.5 అయిపోవచ్చు, అంతే. అంటే ట్రాఫిక్ ఆంక్షల వల్ల కూడా కొన్ని లేట్ అవ్వచ్చు. మరి అక్కడ కొంతమంది అటు నుంచి ఇటు రావడంతో డాష్ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కదా, మరి ఎట్లా? మరి మనం ఇక పబ్లిక్ చూసుకొని పోవాల్సిన మనం, అంతే. సో ఎంత ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా దాదాపుగా 1 ఇయర్ పట్టొచ్చు, లేకపోతే 1.5 ఇయర్ పట్టొచ్చు, క్లారిటీ లేని పరిస్థితి. సో ఇదంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు అనేది ఎక్కువగా మారుతూ ఉన్నప్పటికీ కూడా ఎంతో మంది కూడా ఇక్కడ అందరు వచ్చి కూడా చాలా బాధపడుతూ ఉన్న పరిస్థితి. ఎంత ఆంక్షలు ఉన్నా కూడా ఏం చేయలేము, మరి భరించాలి కదా, తప్పదు అన్నట్టుగా కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఉండేది ఇక్కడ దగ్గరలోనేనండి. మరి ఎట్లా మరి 1 వే చేసిండ్రు 2 ఏళ్ళు అంట, ఎట్లా ప్రాబ్లం అవుతుంది కదా? అదే గతంలో ఇప్పుడు అంతకుముందు ఇంత ట్రాఫిక్ సమస్య అనేది ఉండేదేం కాదు. అంటే ఫ్యూచర్ కోసం కూడా కదా. ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు మామూలుగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు గచ్చిబౌలి సైడ్ వెళ్ళాలి అంటే మనం ఈ రూట్ నుంచి వెళ్ళొచ్చు, లేదంటే అటుపక్క మనకు అది షేక్పేట మీద నుంచి కూడా వెళ్ళొచ్చు. కానీ ఇట్లా 2 సంవత్సరాలు అనేది తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలుగానే అనుకోవచ్చు. కానీ ఫ్యూచర్లో మనకి ఇబ్బంది అనేది ఉండదు కదా. ఇప్పుడు ఈ పనులు ఏదైతే మొదలు పెట్టారో అవి త్వరగా చేస్తే మనకి ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదు. అంటే ఫ్యూచర్లో ఇబ్బంది అని అంటారు కానీ దాదాపు 2 ఏళ్ళు అంటే ఆ 2 ఏళ్ల టైంలో ఏదన్నా జరగచ్చు కదా, అవుతుందని కూడా కన్ఫర్మ్ ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ సైడ్ నుంచి గచ్చిబౌలి సైడే మనకి ఇటు గచ్చిబౌలి కానీ ఈ ఏరియా మనం ఐటీ ఉద్యోగులు కానీ నార్మల్గా మెడికల్ ఉద్యోగులు కానీ ఇక్కడ నుంచి ఇటే వెళ్ళేది. సో ఖచ్చితంగా సమస్య అనేది ఖచ్చితంగా ట్రాఫిక్ అనేది మళ్ళీ లాంగ్ టర్న్ కొట్టాలంటే ఎక్కువగా ఈ సైడ్ నుంచి వెళ్ళాలి. మా ట్రాఫిక్ సమస్య అనేది ఎక్కువగానే ఉంది. మళ్ళీ దానికి తోడు కూడా పెట్రోల్ రేట్ అనేవి కూడా ఎక్కువనే ఉన్నాయి కదా, డబ్బులు అయిపోతుంది కదా, అట్లా కూడా అనుకోవచ్చు. పెట్రోల్ రేట్ కూడా అధికంగానే ఉంది, కానీ మనం ఏం చేయలేం కదండి దానికి. మరి ఎట్లా ఈ ప్రభుత్వం పట్ల అసలు ఏం చెప్తారు, ఎట్లా చూస్తా అనుకుంటున్నారు? దాదాపు ఇటు హైడ్రా కూడా అట్లానే అయింది, ఇప్పుడు మళ్ళీ 1 వే అని చెప్పేసి మళ్ళీ దీన్ని కదా. హైడ్రా అనేది ఇప్పుడు అది చాలా అంటే ఎక్కువ ఆక్యుపై చేసుకున్న వాళ్ళకి అదొక కొంచెం మంచిగానే చూడవచ్చు. దాన్ని కొంచెం అంటే చిన్న చిన్న ఫ్లాట్లు కానీ ఇల్లులు కానీ కట్టుకున్న వాళ్ళకి అది ఎందుకంటే ఒకసారి మనం ఎక్కడి నుంచో వచ్చి మనం ఇక్కడ హైదరాబాద్లో స్థిరపడదామని చెప్పేసి ఒక ఇల్లు కట్టుకోవడానికి మనం చూస్తాం. అటువంటిది అక్కడ ఆ ప్రజల సమస్య అనేది అది కొంచెం అధికం. నార్మల్గా ఇప్పుడు ఎక్కువగా 3 acres కానీ ఎక్కువ ల్యాండ్ కబ్జా చేసిన వాళ్ళు అది తీసేయటం అందులో తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ చిన్న మన ఒక ఉద్యోగస్తులు ఏదో ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటే అటు వాళ్ళని పడగొట్టడం అనేది బాధాకరమైన విషయం. అంటే సో దాదాపుగా ఇవంతా కూడా ఎక్కువ అంటే ఇన్ని పర్ అన్నం అని చెప్పేసి ఇన్ని కిలోమీటర్లు అని చెప్పేసి ఉంటుంది కదా. సో డబుల్ కిలోమీటర్లు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కదా. సో అట్లా మరి ఇటు ఆఫీస్ ఖచ్చితంగా అది ట్రాఫిక్ సమస్య అనేది మనం ఒక ఇంత పెట్రోల్ అని ఇంత అమౌంట్ అని పెట్టుకుంటాము. ఇప్పుడు అది ఖచ్చితంగా పెట్రోల్ అమౌంట్ పెరగటం అనేది అది ఖచ్చితంగా. ఓకే, సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా గట్టు గవర్నమెంట్ కూడా? ఇట్లా ఇప్పుడు ఈ పనులు అనేది 2 ఏళ్ళ కాల పరిమితి కాకుండా త్వరగా కొంచెం ఎంత వీలైనంత త్వరగా చేస్తే హైదరాబాద్లో అనేది మనకి ఇబ్బంది ఉండదు ట్రాఫిక్ సమస్య. థ్యాంక్ యూ సో మచ్. సో
ఇటు పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇటు పెట్రోల్ రేట్లే కాకుండా మరి ముఖ్యంగా అధికంగా ఏవైతే కిలోమీటర్లు ఎక్కువగా ఇవ్వడంతో ఆ పెట్రోల్ భారం కూడా మామినే పడతా ఉంది. మరి ముఖ్యంగా ఇటు 2 ఏళ్ళు కూడా కానివ్వకుండా ఇంకా కొంచెం తొందర అవన్నీ చేస్తే కూడా బాగుంటుంటుంది. 1 వే వస్తుంది కదా, ఫ్లైఓవర్ వస్తుంది, సో దానికి సంబంధించి అది కూడా బాగుంటుంది అని చెప్పేసి కూడా కొంతమంది సామాన్యులు ఇక్కడ మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. సో అలా ఏదైతే ఇటు యూటర్న్ తీసుకొని వెళ్ళే ఏరియాలో కేవలం 1 వేనే అవ్వడంతో కూడా చాలా ఇబ్బందిగా మారింది. అటు ఏ టైం అయినా కావచ్చు, అటు పొద్దున కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం పూట కావచ్చు. సో హైదరాబాద్ ఈజ్ ఎ ప్లేస్ మెనీ ఆఫ్ దెమ్ కూడా ట్రావెల్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో వాళ్ళకి సంబంధించి ఏమైనా ఎమర్జెన్సీ వర్కులు కావచ్చు, లేకపోతే అంబులెన్స్కి సంబంధించి కూడా ఎక్కువగా ఉండడంతో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అనేది ఎక్కువగా మారిపోయాయి. ఎందుకంటే మెనీ ఆఫ్ దెమ్ వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయి ఉంటారు కాబట్టి ఇటు ఆఫీస్ టైమింగ్స్, కార్పొరేట్ వ్యవస్థలు మొత్తం గచ్చిబౌలి ఏరియా కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఐటీ ఎంప్లాయీస్ అటే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ పై నుంచే వెళ్ళాలి, ఫిలిం నగర్ నుంచే వెళ్ళాలి అని చెప్పేసి షార్ట్ కట్లో అందరు వెతుకుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ 1 వే చేయడంతో కూడా చాలా ఇబ్బందిగా మారింది. అట్ ద సేమ్ టైం దట్టు ఇది వర్షాకాలం కాబట్టి చాలా అంటే చాలా ఇబ్బందిగా మారిన పరిస్థితి అని చెప్పేసి కూడా మరికొంతమంది కూడా మాట్లాడడం జరిగింది. సో ఇది హెడ్ టీవీ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. వీరొచ్చు ప్రవీణ్ తో హిట్ టీవీ కేబీఆర్ జంక్షన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.